హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇంకా మా వారు ఈరోజు మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడైతే చేపలు అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా అక్కడ మార్కెట్లోనే కట్ చేపించి తీసుకొచ్చాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే శుభ్రంగా వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా రాక్ సాల్ట్ వేసి మంచిగా కొంచెం పసుపు కూడా వేసి శుభ్రంగా కడిగేస్తే బాగుంటుంది కదా అని ఇంట్లో మంచిగా ఎక్కువ వాటర్ వేసి చాలా నీట్గా కడిగి పక్కన పెట్టేసిన. ఇంకా ఇందులో అయితే మెంతులు జీలకర్ర పొడి అయితే చాలా ఇంపార్టెంట్ కదా. మసాలా ధనియాల పొడి ఉన్నప్పటికీ కూడా జీలకర్ర మెంతుల పొడి అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇందులో వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇంట్లో ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ ఉంది. కాకపోతే నేను మళ్ళీ జీలకర్ర మెంతులను ఏంపి మళ్ళీ అప్పటి మందం అయితే మిక్సీ బట్టి పక్కనైతే పెట్టేసినాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా ఈజీ, చేపల పులుసు అయితే చాలా చాలా ఈజీ, తొందరగా రెడీ అవుతుంది. ఒక పులుసు మసలడమే ఆలస్యం అనమాట. పులుసు మసిలిందంటే ఫిష్ ముక్కలు అందులో వేస్తే ఒక 15 మినిట్స్ కూడా పట్టదు. 10 మినిట్స్లో అయితే పులుసు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే చేసేస్తాను అనమాట. ఇందులో ఇంకా సోరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసి చేస్తారంట. కాకపోతే మేము ఎప్పుడు అలాగ చేయలేదు. జస్ట్ చింతపండు పులుసు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసి మంచిగా గ్రేవీ వచ్చేటట్టుగా చిక్కగా అయితే చేస్తున్నాను. ఆనియన్స్ని నిప్పులపై లేదంటే స్టవ్ మీద వేడి చేసి అది పేస్ట్ చేస్తే ఇంకొక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. కాకపోతే ఆనియన్స్ నేను కాల్చి పేస్ట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అవన్నీ లేట్ అవుతుందని నార్మల్గా నేను ఆనియన్స్ కట్ చేసి చేశాను. అలాగే టమాటా గుజ్జు, ఆనియన్స్ పేస్ట్ ఇవన్నీ వేసి ఇంకా చిక్కని గ్రేవీ లాగా చేయవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది. కాకపోతే నేను ఇంకా నార్మల్గా పులుసు అయితే చేసేసాను అనమాట. తగినంత ఆయిల్, తగినన్ని ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేశాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి మొత్తం కలుపుతున్నాను. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర అంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే ఒక 2-3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. అంటే చింతపండు రసానికి తగ్గట్టుగా ఫిష్ ముక్కలకి తగ్గట్టుగా అయితే ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎట్లాగూ చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగానే కారం అయితే వేస్తున్నాను అనమాట. మరీ తీయగుంటే అస్సలు బాగోదు, అలాగని పుల్లగా ఉండకూడదు. కొంచెం కారము పుల్లగా టేస్టీగా ఉంటేనే కదా బాగుంటుంది పులుసు అనేది. ఈ చేపల పులుసు అనేది వండిన రోజు కంటే అంటే మార్నింగ్ వండితే ఈవినింగ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ నైట్ మనం కుక్ చేస్తే నెక్స్ట్ డేకి అయితే ఆ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఈరోజు మరీ పొద్దు నుండి సాయంత్రం అయితే తినేటట్టు అయితే చేయలేదన్నమాట. ఇంకా మా వారు బయటికి వెళ్ళి తీసుకురాగానే వండేసినాము. లంచ్కి రెడీ అయిపోయిందనమాట. వంట అయిన తర్వాత చేపల పులుసు చల్లగా అయినాక తింటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మేమైతే వేడిగానే తినేసినామట. ఎందుకనంటే లంచ్ టైం అయ్యేసరికి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అందుకే మేమైతే రైస్ చేపల పులుసుతోటి ఈరోజైతే లంచ్ అనమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది చేపల పులుసు చేయక. ఎక్కువగా మా వాళ్ళకి చికెన్ ఫ్రై అంటే ఇష్టము, చికెన్ పులుసు ఇలా చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ఇష్టము. అలా అని ఎప్పుడు తినమనమాట. వీక్లీ 1 టైమ్స్ లేదంటే 2 టైమ్స్ మాత్రమే చికెన్. ఇంకా అప్పుడప్పుడు మటన్ తీసుకొస్తాము. మటన్ తీసుకురావడం అనేది చాలా రేర్ అనమాట. ఇంకా ఫిష్ అయితే మా వారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎందుకో తనకు తేవాలనిపించిందంట తీసుకొచ్చాడు. ఎక్కువ తినము, ఎప్పుడో ఒకసారి అనమాట. ఎందుకంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఇంకా ఫిష్ తెచ్చినప్పటికీ మళ్ళీ చికెన్ అయితే తేవాల్సి వస్తుంది. కాకపోతే ఈరోజు మొత్తం చేపలే పట్టుకొచ్చాడు. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. లాస్ట్లో అయితే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేస్తున్నాను. అలాగే ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసి ఒక 1 మినిట్ లేదంటే 2 మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే చేపల పులుసు అయితే రెడీ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది చల్లగా అయినాక తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మేమైతే చల్లగా అయ్యేంతవరకు అయితే ఉండలేదన్నమాట. అప్పటికే లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా వేడి వేడి రైస్, వేడి వేడి చేపల పులుసుతో అయితే వేడిగా మేము లంచ్ అయితే చేసాము.
కాకపోతే ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేస్తే ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇంకా అంతకుముందు పౌడర్లు ధనియా పొడి గరం మసాలా ఉన్నప్పటికీ జీలకర్ర మెంతుల పొడి అనేది నేను అప్పటికప్పుడు వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.